హాయ్ అండి. నమస్తే. ఈరోజు మన వీడియోలో దసరా నవరాత్రుల్లో మూడవ రోజు ప్రసాదం కొబ్బరి అన్నం. ఈ కొబ్బరి అన్నాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు వీడియోలో చూసేయండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి. అందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యితో చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. నెయ్యి కరిగిపోయిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు వేరుశెనగ పలుకులు వేసుకోండి. 10 జీడిపప్పు పలుకులు వేసుకొని వీటిని దూరగా ఫ్రై చేసుకొని వేరే ప్లేట్లోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ వరకు మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని వీటిని కూడా లైట్గా దూరగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్నాక 2 ఎండుమిరపకాయలు కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోండి. 1 ఇంచు వరకు అల్లం ముక్కల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. 4 పచ్చిమిరపకాయలు సన్నగా పొడిగా కట్ చేసి వేసుకోండి. 1 రెమ్మ కరివేపాకు వేసుకోండి. వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇంగువ, టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుము వేసుకోండి. ఈ కొబ్బరి తురుముని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని అడుగంటకుండా ఒకసారి బాగా పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోండి. చూసారు కదా, ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత రైస్ని వేసుకోండి. 2 కప్పుల వరకు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పలుకులు, జీడిపప్పు ఉన్నాయి కదండి, అవి కూడా వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోండి. అంతేనండి, దసరా నవరాత్రిలో 3వ రోజు ప్రసాదం కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోయింది. ఇలా చేసుకున్న కొబ్బరి అన్నాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.